ఫైనలీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాం, చాలా స్ట్రగుల్ మేము ఫేస్ చేసాం. అందరి దగ్గర నుంచి చాలా నెగిటివిటీ ఫేస్ చేశాను. బట్ అదంతా కూడా ఇప్పుడు ఏది కూడా గుర్తు రావట్లేదు 4000 అవర్స్ కంప్లీట్ అయ్యాక. ఈ 4000 అవర్స్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే, హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి మీ అందరు సపోర్ట్ చాలా చాలా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీకు ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను. సో సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు అంటారు, నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మేము ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో చాలా నెగిటివిటీని నేనైతే ఫేస్ చేశాను. రిలేటివ్స్ కానీ, కొందరు కానీ, ఫ్రెండ్స్ కానీ అవసరమా అనేసి అనడం, కొంతమంది ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడడం, ఇవన్నీ నేను చాలా వరకు విన్నాను. బట్ ఏది కూడా మేము మైండ్కి కానీ మనసుకి కానీ అస్సలు తీసుకోలేదు. మెయిన్గా ఛానల్ సక్సెస్ అయ్యింది అంటే మా హస్బెండ్ సపోర్ట్ కూడా. అండ్ ఎవరు ఏదనుకున్నా కూడా మేమైతే అసలు వెనక్కి అస్సలు తగ్గలేదు. ఎందుకో అసలు మైండ్కి ఒక్క వర్డ్ కూడా వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చాలా మంది చెప్పారు. బట్ ఏది కూడా మేము మనసుకు తీసుకోలేదండి. నేను కానీ, మా హస్బెండ్ కానీ ఎవరు కూడా తీసుకోలేదు. అండ్ మెయిన్గా ఒక హౌస్ వైఫ్, ఒక పెళ్ళైన అమ్మాయి ఛానల్ స్టార్ట్ చేయాలంటే తన హస్బెండ్ సపోర్ట్, తన ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. అలాంటప్పుడే ఈ సోషల్ మీడియాలో ముందుకెళ్తాము. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా హస్బెండ్ సపోర్ట్ కానీ చాలా ఉండింది. అందుకే నేను నా యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేశాను. అండ్ నెగిటివ్ కామెంట్స్ గురించి అనుకుంటే, అసలు ఫస్ట్ మా హస్బెండ్ గురించి కానీ, నా గురించి కానీ చాలా మాట్లాడారు. అలా అయితే అయిపోయింది. ఇంకా మేము ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 1 monthకి కొన్ని నెగిటివిటీ కామెంట్స్ తెలిసిన తర్వాత వద్దనుకున్నాను. అంటే నేను అన్నాను మా హస్బెండ్తో, అమ్మో ఇది వద్దులే, ఇంకా వదిలేద్దామా అనేసి. అంటే తనే చాలా సపోర్ట్ చేశాడో, అవన్నీ పట్టించుకోకు, మైండ్లోకి తీసుకోకు, ఏం కాదు, రన్ చేద్దాము, ఎప్పుడో ఒకసారి మనకు సక్సెస్ తప్పకుండా వస్తుంది, మన మీద మనకు నమ్మకం ఉంచుకోవాలనేసి అన్నారు. సో తనకు చాలా నమ్మకం ఉండింది ఛానల్ ఎప్పటికైనా సక్సెస్ అవుద్దని. నాకు కొంచెం భయం ఉండింది, అంటే నెగిటివిటీ వల్ల. అయినా బట్ వెనక్కి వెళ్లకుండా అయితే ముందుకైతే తీసుకొచ్చాము. ఇంకొన్ని రోజులు అయితే మా ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం అయితే అవ్వబోతుంది. అంటే దానికంటే ముందే మాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 1 monthకి మేము మేలో స్టార్ట్ చేసాము. జూన్లో మా యానివర్సరీ ఉండింది. యానివర్సరీ రోజే మాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఇంకప్పుడు మాకు నమ్మకం వచ్చింది, మేము సక్సెస్ అవ్వగలము అనేసి. ఇంకప్పటి నుంచి ఇంకా మా వీడియోస్ అనేది ముందుకు వెళ్తూనే ఉన్నాయి. అండ్ యూట్యూబ్లో మానిటైజేషన్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మనం ఎక్కువ లైవ్ అనేది చేస్తూ ఉండాలి. లైవ్ చేయడం వల్ల మనకు వాచ్ టైం అనేది చాలా తొందరగా మనకు వస్తుంది. లైవ్లో కొంతమంది మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు కదా, అందులో అయితే మాకు అది చాలా మంచి సపోర్ట్ దొరికింది లైవ్ వల్ల. యాక్చువల్లీ మాకు ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో లైవ్ గురించి మాకేం తెలియదు. ఛానల్ స్టార్ట్ చేసినాక 6 months తర్వాత అనుకుంటా మాకు ఇలా లైవ్ చేయాలి, లైవ్ చేయడం వల్ల వాచ్ టైం వస్తుందని తెలిసింది. సో అప్పటికి మేము పోస్టింగ్ వచ్చేసాము అరుణాచల్ ప్రదేశ్కి. ఆ టైంలో మాకు లైవ్ అనేది ఇలా స్టార్ట్ చేయాలని తెలిసాక ఇక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక మాకు కొంతమంది చాలా స్పెషల్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, లైవ్కి డైలీ రావడము, ఇలా చాలా మంది చేశారు. వాళ్ళ సపోర్ట్ అయితే మాకు ఇంకా ఇప్పటికీ కూడా ఉంది. వాళ్ళ పేరు నేను చెప్పలేను, కానీ చాలా మంది సపోర్ట్ చేశారు. మనం లైవ్ చేస్తున్నప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి కొంతమంది మెసేజెస్ చదవరు. మనం అలా కాకుండా ప్రతి ఒక్క మెసేజెస్ చదువుకుంటూ వచ్చి వాళ్ళకి రిప్లై మంచిగా ఇస్తే వాళ్ళు మనకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, మన రెగ్యులర్గా లైవ్కి రావడం అనేది చేస్తుంటారు. నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే అసలు పట్టించుకోవద్దు. లైవ్లో మనం బ్లూ ఇస్తాం కాబట్టి మనకు రిమూవ్ చేయడానికి అయితే చాలా మంది ఉంటారు. సో అదంతా ఏం నెగిటివ్ కామెంట్స్ గురించి మైండ్లోకి అయితే ఏం తీసుకోకుండా లైవ్లో అయితే మనకి ఎవరైతే మెసేజెస్ చేస్తుంటారో వాళ్ళకి మంచిగా రిప్లై ఇస్తూ ఉంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా గెయిన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది వాళ్ళ సపోర్టే కాబట్టి మనం వాళ్ళకి మంచిగా రిప్లై ఇస్తూ ఉండాలి. మెయిన్గా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి టాలెంట్ ఒకటే కాదండి, అదృష్టం కూడా ఉండాలి. కొంతమందికి 1 monthలో మానిటైజేషన్ అవ్వచ్చు, 6 months, 2 months, ఇలా కొంతమంది వాళ్ళ లక్ని బట్టి అయితే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది. మాకైతే చాలానే టైం పట్టింది. అలా అని లక్ లేదానికి మాత్రం మనం ఎప్పుడు డిసప్పాయింట్ అయితే కావద్దు. మనం కంటిన్యూ అయితే చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది అన్న హోప్ తోటి అయితే చేస్తూ ఉండాలి వీడియోస్ అనేది. అండ్ డైలీ ఒక షార్ట్ అయితే తప్పకుండా అప్లోడ్ పెట్టాలండి. ఛానల్ గ్రోత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది.
మనము 2-3 డేస్కి ఒకసారి 4-5 డేస్ అలా మాత్రం అస్సలు చేయకండి. ఛానల్ స్టార్ట్ చేసాము అంటే రెగ్యులర్గా షార్ట్స్ పెడుతూనే ఉండండి. ఎలాంటి టైంలో ఉన్న ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక షార్ట్ అయితే మాత్రం డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి. నార్మల్గా అయితే 2-3 వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది 4-5 కూడా అప్లోడ్ చేస్తుంటారు. బట్ నేను మాత్రం డైలీ 1 మాత్రమే పెడుతూ ఉండేదాన్ని. అండ్ మా హస్బెండ్ అయితే తను జాబ్ చేస్తుంటారు కాబట్టి తనకి అసలు టైం దొరికేది కాదు. సో తనకు అస్సలు టైం ఉండేది కాదు. మేము వీక్లీ అంతా తను డ్యూటీకి వెళ్తాడు కాబట్టి అసలు షూట్ చేసుకోకపోయే వాళ్ళం. మేము ఓన్లీ సండే తనకి, అది కూడా ఆఫ్టర్నూన్ తను డ్యూటీ నుండి వచ్చాక అప్పుడు మాత్రమే షూట్ చేసుకునే వాళ్ళం. ఒక వారానికి సరిపడా షూట్ చేసుకునే వాళ్ళం. ఒక 2-3 అవర్స్ కష్టపడే వాళ్ళం వీడియోస్ కోసం. ఆ తర్వాత ఎడిటింగ్ అవంతా కూడా నేను చూసుకునేదాన్ని. మెయిన్గా తను చాలా సపోర్ట్ చేశారు. తను కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అటు జాబ్ చేస్తూ ఇటు వీడియోస్లో యాక్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉండేది. బట్ అయినా కూడా నా కోసం తను చేస్తూ ఉండేవాడు. ఇలా ఎవరైనా ఇద్దరైనా స్టార్ట్ చేసినప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకొని హెల్ప్ చేసుకుంటూనే ఛానల్ అనేది ముందుకెళ్తుందండి. యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాక మనం సక్సెస్ అవ్వాలంటే ఒకవేళ ఇప్పుడు మనకు వాళ్ళు అదంటున్నారు ఇలా అంటున్నారు అనేసి అవన్నీ తీసుకోవద్దండి. సక్సెస్ అనేది అవ్వాలంటే వాళ్ళెవ్వరు ఏది అన్నా ఏది పట్టించుకోకుండా మనం ఉంటేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము. సో మానిటైజేషన్ అయిపోయింది. మేమైతే ఇంకా పిన్కి అయితే అప్లై చేసాము. పిన్ అయితే ఇంకా రాలేదు. పిన్ వచ్చాక ఇంకా మనకి మనీ అనేది స్టార్ట్ అవుతుంది పిన్ ఎంటర్ చేసిన తర్వాత. సో ఇదండి మా యూట్యూబ్ జర్నీ. ఇంకా చాలానే ఉంది. అది ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. ఇంకా మేము అసలు యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసాం అనేది అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ. సో అదైతే నేను తప్పకుండా ముందు రోజుల్లో వీడియో చేస్తాను. తప్పకుండా నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.